అన్నా కొంచెం అన్నా ముందుగా ముందుకు వచ్చారు కొంచెం పైకి లేవన్నా శరన్నా ఎందుకు వెనకాల నుంచి నడతా నువ్వు వస్తాడా చెప్తాను వస్తా మాదా అవునా అప్ప కొంచెం దారిండా ఏం రాదు పెద్ద మాట్లాడు పెద్ద మాట్లాడు కెమెరా మళ్ళీ చెప్పాలి అంతే ఓల్డ్ పడుతుంది ఇట్ ఈస్ ఆబ్వియస్ వచ్చిన 40 మంది 50 మంది ఎవరనేది పక్కన పెడితే వాళ్ళకి దొరుకుతారు. స్విఫ్ట్ ఓవర్ బ్యాచ్ అని ప్రొవోకేటెడ్ బ్యాచే కదా, ఎవరో చెప్తే పంపించిన బ్యాచ్ వస్తారు కానీ సార్ వాళ్ళుగా వచ్చే బ్యాచ్ ఏం కాదు సార్. అసలు రొట్టెల పడి ఉంది కదా సార్, ఎంత పోలీసు ఉన్నారు అంతా కూడా, ఈ రోడ్డు అంతా పోలీసు ఉన్నారు. ఒక 100 మంది 50 మంది పైన బండ్లు వేసుకొని కర్రలు ఎత్తుకొని రాళ్ళు ఎందుకు పోలీసు అనర్థాలతో సీసీ కెమెరాలు కాదు సార్, సీసీ కెమెరాలు కాదు. ఈ రూట్లో వస్తామంటే మీరు పోలీసు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? ఇంతమంది ఒకసారిగా 50 బండ్లు 60 బండ్లు వస్తూ ఉంటాయి మోటార్ సైకిల్స్, మీకు ఎందుకు మీకు ఇవ్వాలి కదా. చెప్పండి రావలేదు సార్, పంపిస్తా ఉన్నారు. మరి ఎంతమంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇది జరిగినప్పుడు ఈ వరకు కూడా మీకు ఈజీగా ట్రేస్ అవుట్ అయ్యారు సార్. మా బాధ మాకుంటే సార్ లీడర్ మీద ఆ విధంగా జరిగితే తెలియాలి సార్. రొట్టెలు పడినాయి సార్, రొట్టెలు పడినాయి సార్. 50 మంది వస్తుంటే ఏం చేస్తాం సార్ పోలీసు రోడ్లో? పోలీసు మీకు
బయట నుంచి వచ్చిన బస్సు బందోబస్తు ట్రాఫిక్ రెగ్యులేషన్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ 50 మంది పోతున్నారంటే మీకన్నా ఇన్ఫార్మ్ చేయాలి కదా, మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. ట్రాఫిక్ 100 మంది పోతారంటే ఆఫీసర్కి అయితే ఆలోచన ఉండదు కానీ బండ్లు వేసుకొని 50 మంది వస్తామంటే మీరు చిల్లక పలకలు చెప్తున్నారు సార్. ఏం సార్ ఏదేంటంటే సింపుల్ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను పక్కన పెడితే ఎవడు నేను పెట్టినా మీరుగా ఒక నాయకుడిని తీసుకొచ్చి కేసు పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. అసలు ఈరోజు మాట్లాడిన తర్వాత 50 మంది వచ్చి దాడి చేశారండి. ఎంపీ అండ్ ఎమ్మెల్యే లేదు సార్. మేము క్లియర్గా మా ఇదే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసు పెట్టండి. ఎందుకన్నా మేము అడిగేది ఏం లేదు. వాళ్ళు పట్టుకున్నా తీసుకెళ్ళి వాళ్ళు పెట్టదు ఏం లేదు. వాళ్ళు వైసీపీని పెట్టుకోండి ఆలోచన ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు 10 years దాకా మర్డర్ కేసు వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళ గొడవలు జరుగుతున్నాయని వార్నింగ్ ఇస్తున్నాం. దాన్ని మేము అడ్డుపట్టలేదు, మంచిదే వాసన సార్. ఎందుకంటే ఎక్కువ మర్డర్లు జరిగినాయి కాబట్టి లిమిట్స్లో ఉంది, లిమిట్స్లో దానిలో 5-6 మర్డర్స్ జరిగినాయి కాబట్టి 10 సంవత్సరాల క్రితం షీట్ 20 ఆగిపోయిన వాళ్ళు కూడా పిలిచి మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన దాన్ని ఉంది. అయినా కూడా దాదాపు ఒక 50 మంది వచ్చి ఓకే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కింద నెల్లూరు జిల్లా సార్. ఓకే అసలు మామూలుగా ఒకరి మీద దాడి చేయటమే లేదు ఇక్కడ. అట్లాంటిది ఒక ఎక్స్ మినిస్టర్ ఒక పెద్ద ఫ్యామిలీ చరిత్ర మీద ఇంటికి ఒక 50 మంది వచ్చి ఈ విధంగా దాడి చేసిపోయారంటే ఇక ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇన్స్టిగేటెడ్. అది ఒకటి మేము అడుగుతాం, అందుకని ఇంకేం లేదు. ఏం సార్ అది లేదు ఏమవుతుందంటే ఒకవేళ ఒకటి రేపు ఇంకెవరైనా 50 మంది వాళ్ళ మీద పెట్టినప్పుడు ఆ 50 మంది తెచ్చుకెళ్తే పోతుంది. ప్రసన్న మీద అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు పెట్టుకుంటాం సార్. అదే కదా మనం ఇక్కడ ఎప్పుడు కూడా దాన్ని ఏపడ ఇచ్చేది ఓకే సార్. అదే సార్ ఒకవేళ రేపు ఒకరైనా 50 మంది పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసేది వాళ్ళనిపై మామూలుగా చెప్తారండి. ఎందుకంటే కూడా ముందే చెప్తున్నాం అంటే వాళ్ళకి మాకు ఒకటే న్యాయం ఉంటుంది సార్. పండ అంతే కదా సార్. బాగున్నారా? నన్నే లేవు సార్ లేము బయటికి దారి